నమస్తే. భారతదేశంపై జరుగుతున్న అంతర్జాతీయ కుట్ర మరోసారి బయటపడింది. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న కుట్రల వెనకాల అమెరికాలోని కొన్ని స్వచ్ఛంద సంస్థల ముసుగులో ముఖ్యంగా జార్జ్ సోరస్ గ్రూప్ వంటి సంస్థలు మానవ హక్కులు, పౌర హక్కులు, మత స్వేచ్ఛ వంటి అంశాలను లక్ష్యంగా చేసుకొని వాటిని అడ్డుపెట్టుకొని అభివృద్ధి చెందుతున్న దేశాలను లక్ష్యంగా చేసుకొని ఆ దేశాలపై తప్పుడు ప్రచారం చేసి అక్కడి పరిస్థితులను తప్పుగా చిత్రీకరిస్తుంటాయి. జార్జ్ సోరస్ సంస్థలు ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాల్లోని పారిశ్రామికవేత్తలను కొన్ని నివేదికలు అందిస్తాయి. వీటిని ఆధారంగా మన భారతదేశంలో కొన్ని స్వచ్ఛంద సంస్థల ముసుగులో ఇక్కడి ప్రభుత్వాలపై విమర్శలు చేస్తూ పర్యావరణ పరిరక్షణ సరిగ్గా లేదని స్థానిక విపక్ష గ్రూపులను ప్రోత్సహిస్తూ మానవ హక్కులు, పౌర హక్కులు, ఇతర హక్కులను సంబంధించినటువంటి వాటిని ఎంకరేజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులను లేకపోతే మన భారతదేశానికి వ్యతిరేకంగా భావ ప్రకటన స్వాతంత్రం లేదని గొంతు చించుకునే వాళ్ళకి, పరాయి దేశం మెదడుతో మన భారతదేశం గురించి ఆలోచించే ఇక్కడున్న రాజకీయ నాయకులకు నిధులు ఇచ్చి హైలైట్ చేస్తూ వాళ్ళకి అవార్డులు ఇచ్చి మరీ ప్రోత్సహిస్తుంటాయి. ఎందుకంటే వీళ్ళు అంతర్జాతీయ సమాజం దగ్గరికి వెళ్లి భారత్ గురించి నెగిటివ్ ప్రచారం చేస్తారు కాబట్టి. తద్వారా మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టే వ్యాపారవేత్తలను ప్రభావితం చేస్తూ అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక స్థిరతను దెబ్బతీయడమే స్వచ్ఛంద సంస్థల ముసుగుల పెట్టుబడుల పేరుతో మన భారతదేశంలో కుట్రలు చేయడమే జార్జ్ సోరస్ సంస్థల అసలు లక్ష్యం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ది యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ అనే సంస్థ ద్వారా ఏకంగా భారత నిఘా వ్యవస్థ రాని లక్ష్యంగా చేసుకొని భారతదేశంలో మరో కుట్రకు తెరలేపిన అమెరికాలోని జార్జ్ సోరస్ గ్రూప్ పేరుతో నడిచే కొన్ని సంస్థలు భారత నిఘా వ్యవస్థ రాపై ఆంక్షలు విధించాలని అక్కడి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కెనడా, అమెరికాలోని ఖలిస్తాన్ వేర్పాటు ఉగ్రవాదుల లక్ష్యంగా ఖలిస్తానీ వేర్పాటు ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నోన్ హత్యకు కుట్ర జరిగిన ఆరోపణలపై మాజీ ఇంటెలిజెన్స్ అధికారి వికాస్ యాదవ్ పై అమెరికా అర్థం లేని ఆరోపణలు మోపింది. విచిత్రం ఏమిటంటే, అమెరికాలోనే ఉంటూనే ఖలిస్తానీ వేర్పాటు ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నోన్ భారతదేశాన్ని ముక్కలు చేయాలనే లక్ష్యంగా ఈ దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ భారత ప్రభుత్వానికి బెదిరింపులు సందేశాలను విడుదల చేస్తూ సిఆర్పిఎఫ్ స్కూళ్లను, ఎయిర్ ఇండియా విమానాలను, ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని దివ్య రామ మందిరాన్ని పునాదులతో సహా పెకిలించేస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోని హిందూ ఆలయాల లక్ష్యంగా గత సంవత్సరం 2024 16, 17వ తేదీల్లో దాడులు చేస్తామని చెప్పి మరి హెచ్చరికలు జారీ చేశాడు. కుంభమేళాను లక్ష్యంగా చేసుకోవాలని ఖలిస్తానీ ఉగ్రవాదులకు అతడు పలుమార్లు పిలుపునిచ్చాడు. అంతేకాకుండా ఆలయాలపై ఖలిస్తానీ ఉగ్రవాద మద్దతుదారులు దాడులు చేసేటప్పుడు దూరంగా ఉండాలంటూ కెనడాలోని హిందువులపై బెదిరింపులు దిగాడు. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నోన్ బెదిరింపులు వీడియోలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రాజకీయాల్లో ఉగ్రవాదులకు చోటు కల్పిస్తున్నారని కెనడాపై భారత ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడింది. విచిత్రం ఏమిటంటే, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న ఖలిస్తానీ వేరుపాటు ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నోన్ పై కెనడా, అమెరికా ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోగా భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యక్రమాలకు పాల్పడుతున్న ఖలిస్తానీ వేరుపాటు ఉగ్రవాదులపై చర్య తీసుకున్న భారత నిఘా వ్యవస్థ రాపై ఆంక్షలు విధించాలని అమెరికాలోని అక్కడి ప్రభుత్వానికి సిఫార్సు చేయడమే అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా ఇండైరెక్ట్ గా జార్జ్ సోరస్ గ్రూప్ వంటి సంస్థలు ఉగ్రవాదులకు మద్దతిస్తున్నాయనడానికి నిలువెత్తు సాక్ష్యం. అంతేకాకుండా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకొని ఇక్కడ మత స్వేచ్ఛ లేదన్న వాదనను ముందుకు తెస్తూ కొన్ని అంతర్జాతీయ సంస్థలు భారత నిఘా వ్యవస్థపై ఆంక్షలు విధించాలని ప్రయత్నిస్తున్నాయి. కశ్మీర్ అంశం, ఖలిస్తానీ వేరుపాటు ఉగ్రవాదులను భారత్ అణిచివేస్తుందని, ఇక్కడ మత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని విష ప్రచారం చేస్తుంది. ఇక్కడ మత స్వేచ్ఛ అనేది లేదు. ఏ మతానికి స్వేచ్ఛ లేదు? హిందూ మతానికి స్వేచ్ఛ లేదు. హిందూ ధర్మానికి స్వేచ్ఛ లేదు. ముఖ్యంగా హిందూ ధర్మం లేదా హిందూ మతం గురించి మాట్లాడే వాళ్ళని ఉగ్రవాదులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలు ఇస్లామిక్ రాజ్యం కోసం పోరాటం చేస్తుంటే అలాంటి తీవ్రవాద గ్రూపులకు అనుకూలంగా ఉద్యమించే మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళని మేధావుల కింద కీర్తిస్తున్నారు. కానీ మత స్వేచ్ఛ లేదు అంటే మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలు, మైనారిటీల వేధింపు మన దేశంలో అసలు మత స్వేచ్ఛ అనేది ఒకేలా ఉండాలి.
ఒక చోట హిందువులను తమ మతాచారాలను భాగంగా ఊరేగింపులు నిర్వహిస్తుంటే అరెస్టులు, అణిచివేతలు, కానీ అదే సమయంలో ఇతర మతాలను అభివృద్ధి అని ప్రోత్సహించడానికి చూస్తున్నాం. మత స్వేచ్ఛ అంటే మైనారిటీల రక్షణ కల్పించడమే మాత్రమే కాకుండా మెజారిటీ హక్కులను కూడా సమానంగా గౌరవించాలి. కానీ ప్రస్తుతం జరుగుతున్న విధంగా హిందువుల మత స్వేచ్ఛ హరించబడి వారి హక్కులను అణగదొక్కే విధంగా వ్యవహరించబడుతుంది. ఇదంతా భారత్ మీద జరిపే అంతర్జాతీయ కుట్రలో భాగంగా ప్రపంచంలో అన్ని మతాలకు సమాన స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటే కేవలం ఒకే వర్గాన్ని, హిందూ ధర్మాన్ని లక్ష్యంగా చేసుకొని నెగటివ్ ప్రొపగండా చేయడం కొన్ని వర్గాలను ప్రోత్సహిస్తూ మిగిలిన వారిని అణగదొక్కే విధంగా సాగుతోంది అనడానికి నిలువెత్తు సాక్ష్యం.